నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చేనేత హస్తకళల రంగంలో ఉన్న వారి అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉత్పత్తుల తయారీలో మార్పులు చేపట్టి చేనేత హస్తకళాకారుల ఆదాయం పెంచే మార్గాలు అమలు చేయాలన్న సీఎం అత్యంత భయానకమైన వరదల్లో అహర్నిశలు శ్రమించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన సొంత బిడ్డల్లాగా చూసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న బెజవాడ పోలీసులు వరద బాధితులు నష్టపరిహారం అడిగితే లాఠీలతో చితకబాదిన బెజవాడ పోలీసులు వరద బాధితుల పేర్లు నమోదు చేయడంలో లోపాలు సరి చేయకుండా బాధితులపై లాఠీ చార్జ్ చేయడం దారుణమన్న సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేహెచ్చి బాబురావు నమోదులో ఉన్న లోపాలు సరిచేసి ప్రతి బాధితులను ఆదుకోవాలని కనీసం 50,000 రూపాయలు సహాయం చేయాలని విజ్ఞప్తి. చేనేత హస్తకళల రంగంలో ఉన్న వారి అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉత్పత్తుల తయారీలో మార్పులు చేపట్టి చేనేత హస్త కళాకారుల ఆదాయం పెంచే మార్గాలు అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దాదాపు 2 సంవత్సరాల పాటు చేనేత జోలి హస్తకళలపై కనీసం సమీక్ష నిర్వహించలేదని అధికారులు తెలిపారు. ఈ శాఖలో పరిస్థితులు స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సమగ్ర సమీక్ష చేశారు. 35 చేనేత 36 హస్తకళల క్లస్టర్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఉత్పత్తులను ఆధునీకరించడం, టెక్నాలజీ వాడటం, మార్కెట్ సౌకర్యం కల్పించడం ద్వారా చేనేత హస్త కళాకారుల ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చని, తద్వారా ఆ వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని సీఎం అన్నారు. త్వరలో కొత్త టెక్స్టైల్స్ పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిపుణులు, కన్సల్టెన్సీ ద్వారా చేనేత హస్తకళల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సీఎం అన్నారు. చేనేత ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెట్ చేయడానికి ఈ-కామర్స్, రిటైల్ చైన్తో జతకట్టాలని అన్నారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రీఎంబర్స్మెంట్ చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్ పథకం అమలు చేసి చేనేత మగ్గాల వారికి 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని సీఎం అన్నారు. అదేవిధంగా ఇప్పటికే ప్రకటించినట్లుగా నేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం త్వరలో అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అత్యంత భయానకమైన వరదలో అహర్నిశలు శ్రమించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన సొంత బిడ్డల్లా చూసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు తెచ్చే విధంగా బెజవాడ పోలీసులు ప్రవర్తిస్తున్నారు. వరదతో తీవ్రంగా నష్టపోయామని వారు నష్టపరిహారం అడిగితే వరద బాధితులను లాఠీలతో చితకబాదారు బెజవాడ పోలీసులు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు వరద బాధితులు. వరదలతో తీవ్ర నష్టం జరిగి ఇబ్బందులు పడుతుంటే వరద బాధితులపై లాఠీతో చితకబాదారు భవానీపురం సీఏ ఉమామహేశ్వర, వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు. మాకు న్యాయం జరగకపోగా మాపై లాఠీలతో వర్షం కురిపించారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితులు. మాపై లాఠీలతో దాడి చేసిన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వరదలతో నష్టపోయిన బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వరదల్లో బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెవెన్యూ ఉద్యోగిని విధుల నుంచి తప్పించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. బాధితుల పేర్లు నమోదు చేయడంలో లోపాలు సరిచేయకుండా బాధితులపై లాఠీ చార్జ్ చేయడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేహెచ్చి బాబురావు అన్నారు. వరదలతో నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. వెంటనే నమోదులో ఉన్న లోపాలు సరిచేసి ప్రతి బాధితుడిని ఆదుకోవాలని కోరారు. బాధితులకు కనీస సహాయం 50,000 రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. వరద బాధితుల్ని నమోదు చేయటంలో, వారికి సహాయం అందించడంలో చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బుడమేరు, కృష్ణానది వరద ప్రాంతాలు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో
మా పేర్లు నమోదు చేయలేదు, లేదు అసలు మా ఇళ్లకే రాలేదు అధికారులు అనే పద్ధతిలో ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం 2 రోజులు సమయం ఇచ్చి మేము అందరి పేర్లు నమోదు చేస్తామని చెప్పారు, కానీ గందరగోళం మాత్రం పోలేదు. సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున జనం గుమిగూడుతూ ఉన్నారు, వాళ్ళందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి వీటిల్ని సరైన రీతిలో పరిష్కరించి అందరి పేర్లు సక్రమంగా నమోదు చేసి ప్రతి ఒక్కరికి బాధితులందరికీ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంతేకాదు ఈ సహాయాన్ని 50,000 రూపాయలకి కనీసంగా పెంచాలి. మరోవైపున ఈ బాధితుల పేర్లు విషయంలో మ్యాపింగ్ జరగలేదనో, ఆధార్ కార్డు లేదనో, లేకపోతే రకరకాల పేర్లతో కుండి సాకులు చెప్తా ఉన్నారు. మరి దీన్ని ప్రజాప్రతినిధులు, అటు తెలుగుదేశం బీజేపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు చొరవ తీసుకుని పరిష్కారం చేయాలి. మరి దీని మీద విద్యాధరపురంలో జనమందరూ వారి పేర్లు ఆ ఏరియా నమోదు చేయలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటే పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయటం, మరి చెల్లాచెదురు చేయటం ఇది పరిష్కారం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి సమస్యలు రాకుండా ఇప్పటికే 23 రోజులు గడిచిపోయింది వరదొచ్చి, వారికి ఎటువంటి సహాయం అందలేదు, వారు సర్వస్వం కోల్పోయి ఉన్నారు. వారి ఏళ్ల సానుకూలంగా సానుభూతితో పరిశీలన చేయాలి తప్ప ఇటువంటి రెచ్చగొట్టే పద్ధతుల్లోనూ వాళ్ళ మీద చర్చల ద్వారా కాకుండా గందరగోళం చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పద్ధతులను విడనాడి సరైన రీతిలో పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యతతో అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ మందిరంలో జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల డిఎంజీ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ రశ్మి కుమారిలతో కలిసి అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. నిబంధనలను పాటిస్తూ సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి స్పష్టతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కారం ఉండాలని, గడువు తీరిన అర్జీలు ఏ స్థాయిలోనూ పెండింగ్ ఉండరాదన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో అర్జీదారులు వినతులను సమర్పిస్తున్నారని, ఆయా అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జి సృజన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 111 అర్జీలు అందగా వీటిలో రెవెన్యూ 38, పోలీస్ 20, ఎంఏయుడి 16, డిఆర్డీఏ 5, పంచాయతీరాజ్ 11, కోఆపరేటివ్ 1, హెల్త్ 2, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 1, ఉపాధి హామీ 3, పౌర సరఫరాలు 2, హౌసింగ్ 1, విద్య 6, బీసీ వెల్ఫేర్ 1, మత్స్యశాఖ 1, ఏపీసీపీ డీసీఎల్ 1, మైన్స్ అండ్ జియాలజీ 1, ఆర్ఎండ్బి 1 అర్జీలు స్వీకరించారు జరిగిందని తెలియజేశారు. నూజువిడి మండలం తొక్కులూరులో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడి చేసి ఘటన సోమవారం సంచలనంగా మారింది. ఒక వ్యక్తి ఎందుకు తిట్టావంటూ దాడి చేసి తాళతో కట్టి కారులో తీసుకువెళ్లారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు మునుపెన్నడూ జరగలేదని పలు ప్రజా సంఘ నాయకులు, పలువురు సామాజికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తయిందని సంబరాలు చేసుకుంటుంది తప్ప ఈ 100 రోజుల పరిపాలన ప్రజలకు విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటైనా అమలు చేయలేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ వరద ముంపులో సర్వస్వం కోల్పోయిన వేలాది మంది ప్రజలతో పాటు విద్యార్థుల కుటుంబాలు కూడా ఉన్నాయని, విద్యార్థుల ఫీజులను రద్దు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని జీవో నెంబర్ 77ను రద్దు చేసి పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ వరద ముంపు కారణంగా వేలాది మంది విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారని, వారిని ప్రభుత్వం గుర్తించి ఫీజులను పూర్తిగా రద్దు చేసి వారిని ఆదుకోవాలని కోరారు. వరదల కారణంగా చదువుకు అవసరమైన బుక్స్ పూర్తిగా తడిసిపోవడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు కలిసి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యారంగానికి పెను ప్రమాదంగా మారిన 77 జీవో నెంబర్ రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు మా పరిపాలన చాలా మంచి పరిపాలన, మాది గుడ్ గవర్నెన్స్ అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ 100 రోజుల కాలంలో విద్యార్థుల సమస్యలు ఏది పరిష్కరించారో చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటుగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. తల్లికి వందనం అన్నారు, విద్యార్థులకు ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రియంబర్స్ ఇస్తామని చెప్పారు, హాస్టల్ విద్యార్థులకి మౌలిక వసతులు మేము కల్పిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసింది, వీటన్నిటిని మేము పరిష్కరిస్తామని చెప్పారు. మరి ఈ 100 రోజుల కాలంలో ఏ ఒక్క సమస్యలు పరిష్కరించలేదు. మరి దీంతో పాటుగానే జీవో నెంబర్ 77 మేము వచ్చిన నెల రోజుల్లోపా మేము రద్దు చేస్తాము, పీజీ విద్యార్థులకు అందరికీ కూడా ఫీజు రియంబర్స్ ఇస్తామని చెప్పి లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారు. మరి ఇప్పటివరకు దాని మీద స్పందించేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటుగానే ఈరోజు విజయవాడ వరదల్లో అతలాకుతలం అయిపోయారు, విద్యార్థులు అనేక మంది సర్వస్వాన్ని కోల్పోయారు. మరి వీళ్ళందరికీ కూడా కాలేజీ ఫీజులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ జిల్లా కార్యాలయాల వద్ద సామూహిక రాయబార కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈరోజు విద్యారంగంలో అనేక సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. డిగ్రీలో మేజర్ మైనర్ విధానం రద్దు కోసం కానీ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అట్లాగే జీవో నెంబర్ 77 వల్ల అనేక మంది చదవాలనుకుంటున్నటువంటి పీజీ విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. అట్లనే హాస్టల్ విద్యార్థులు ఈరోజు మెస్ బిల్లులు పెండింగ్లో ఉండి మెస్ ఛార్జీలు పెరక్క ధరలేమో విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక ఇబ్బందులతో ఈరోజు విద్యార్థులు సమస్యల నిలయాలుగా ఈరోజు ఎదురవుతున్నారు. కాబట్టి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. గత ప్రభుత్వం అనేక విధానాల పేరుతో విద్యారంగంలో విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులను అవలంబించింది. వాటిని గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన వీళ్ళందరూ వ్యతిరేకించారు. మేము అధికారంలో వస్తే వాటన్నిటిని రద్దు చేస్తామని కూడా చెప్పారు. ముస్లిం మైనార్టీ వర్గాలకు అందే పథకాల రీస్ట్రక్చర్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను ఎన్నికల్లో ప్రకటించిన హామీల నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయాలని, వీటి కోసం పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని సీఎం ఆదేశించారు. వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ ను అభివృద్ధి చేయాలని, అందులో ఈ వర్గానికి చెందిన వారే భాగస్వాములుగా ఉండేలా చూడాలని అన్నారు. సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన 447 కోట్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరై కొంతమేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రారంభం కాని పనులను రద్దు చేసి పునఃసమీక్షించాలని సూచించారు. కడపలో హజ్ హౌస్ కోసం నాడు తెలుగుదేశం ప్రభుత్వం 24 కోట్లు మంజూరు చేసి అందులో 15 కోట్లు ఖర్చు చేసిందని, 80% నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ హజ్ హౌస్ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. మైనార్టీ విభాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు శిక్షణా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే
అలాగే గుంటూరు క్రిస్టియన్ భవన్కు నాడు తెలుగుదేశం ప్రభుత్వం 16 కోట్లు మంజూరు చేయగా 50% పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించగా ఆ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వక్ఫ్ బోర్డు భూముల సర్వే 2 ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మైనార్టీలకు ఇచ్చే ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ను రీస్ట్రక్చర్ చేయాలని సూచించారు. ఇకపోతే వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ డెవలప్మెంట్కు అధికారులు ప్రతిపాదించగా సీఎం అంగీకారం తెలిపారు. బుడమేరు సమస్య గత 75 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు చూస్తున్నా పరిష్కార మార్గం చూపించలేకపోయాయని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు పేరం శివనాగేశ్వరరావు విమర్శించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విమర్శలు చేసుకోవటమే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదన్నారు. నీరు స్టోరేజ్ చేసుకోవాలని అనుకున్నప్పటికీ డ్యాములు కట్టకుండా 13 లక్షల క్యూసెక్కులన్నింటినీ సముద్రపాలు చేశారన్నారు. మరి ఈ రోజున మనందరికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఒక పక్క చూస్తేనేమో విజయవాడ నగరానికి బుడమేరు చాలా ఇబ్బందికరంగా ఉండి ఆ వరద నీరు వల్ల చాలా ఇళ్ళు మునిగిపోయి ప్రాణ నష్టం జరిగింది. అట్లాగే ఇల్లు కొట్టుకుపోయి చాలా నష్టపోయారు. చాలా ఇబ్బందికరమైన సమస్య. మరి ఒక పక్క చూస్తే కృష్ణానది జలాలు మరి మీరందరూ కూడా చూస్తున్నారు. గత 11 సంవత్సరాల నుంచి మరి వాటర్ని స్టోరేజ్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మరి రోజున 13 లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర గర్భంలో కలిసిపోయి మరి పాలకులు 75 సంవత్సరాల నుండి బుడమేరు సమస్య చూస్తున్నారు. ఏ ఒక్కరు కూడా స్పందించరు. ఈ రోజున చూసుకుంటే గత ప్రభుత్వం తప్పులు అని చెప్పి ప్రభుత్వాలపై వచ్చినపై వాళ్ళ మీద నిందలేయటం తప్ప పరిష్కార దిశగా ఎవరు ఆలోచించట్లేదు. అట్లాగే కృష్ణా జిల్లా నదీ జలాలు చూసుకుంటే మరి మనకి 1950 సంవత్సరంలో మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 3 కోట్ల మంది జనాభా కలిగి ఉన్నాం. ఈ రోజున 2 రాష్ట్రాలు కలిపి 11 కోట్ల పై జనాభా ఉన్నాం. మనకు ఆ రోజున ఉన్నటువంటి నీరు ఈరోజు ఉన్నటువంటి నీరు కూడా అదే. మరి దాన్ని ఏ విధంగా మరి సరిపెట్టాలి, దాన్ని ఏ విధంగా మన పరిష్కార దిశగా తీసుకెళ్ళ ఆలోచన ఏ ముఖ్యమంత్రికి కూడా రావట్లా. ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయాం. 10 సంవత్సరాల కాలం అయ్యింది. మరి అమరావతి రాజధానిగా వచ్చింది. మరి అక్కడ చూస్తేనే ఒక కృష్ణానది నీరు ఒకటే ఉంది. మరి దాన్ని ఏ విధంగా మనం చూసుకోవాలి. ఇప్పుడు రేపొద్దున అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా పరిశ్రమలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, స్టార్ హోటల్స్ వస్తాయి, పెద్ద అన్నీ వస్తాయి. మరి ఈ యొక్క నీరు అనేది మనం నిల్వ చేసుకోకపోతే రేపు రానున్న కాలంలో మరి ఇప్పుడున్న వాటర్ బాటిల్ 20 రూపాయల బాటిల్ రేపు 200 రూపాయల బాటిల్ అయితే భోజనం చేయాలంటే 100 రూపాయలు 1000 రూపాయల బాటిల్ ఆ పరిస్థితి వస్తుంది. చంద్రలపాడు మండలం పరిధిలోని ముప్పాళ్ళ గురుకుల పాఠశాలలో కస్తాల అపర్ణ అనే బాలిక 8వ తరగతి చదువుతుంది. 4 రోజులుగా జ్వరం వస్తున్న పాఠశాల ప్రిన్సిపల్ సరిగా స్పందించలేదని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు బాలికను ప్రభుత్వ హాస్పిటల్ చేర్చారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందడంతో బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వాళ్ళు పాప ట్యాబ్లెట్లు వేసి స్కూల్ పంపిస్తున్నారంటే ఈరోజు స్కూల్కి వెళ్తుంటే తల్లిదండ్రి కింద పడిపోయిందంట. 4 రోజుల నుంచి జ్వరం తగ్గుతుంటే మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్, వాళ్ళు చేయలేదు. చేయకుండా వేయలేక ట్యాబ్లెట్లు వేసుకుంటే వాళ్ళే స్కూల్కి పంపిస్తున్నారు. ఈరోజు వెళ్తుంటేనే కళ్ళిద్దరు కింద పడిపోతే వెంటనే ఆటో మాట్లాడుకొని వాళ్ళ మేడం హాస్పిటల్లో జాయిన్ చేసింది. హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే నేను విజయవాడలో ఉంటున్నాను, వాచ్మెన్ చేస్తున్నాను. సార్ మీ కూతురికి జ్వరం తగ్గితే హాస్పిటల్ జాయిన్ చేసి ఉంటే వెంటనే మా ఆవిడ ఫోన్ చేసి నందిగారు రప్పించారు. నందిగారు రప్పించిన తర్వాత మా ఆవిడ వచ్చింది. ఈ లోపల నేను విజయవాడకి మా సార్కే చెప్పుకొని నేను సెలగాలని 1 గంటకి 1:15 నేను వచ్చాను. మేము వచ్చిందాక మా ఆవిడ వచ్చిన తర్వాత ఆ మేడం వెళ్ళిపోయారు స్కూల్కి. వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేసాను. నేను వచ్చి మా బాత్రూమ్ వస్తుందానా అని చెప్పి నన్ను కొట్టుకుని ఏడిసింది మా పాప. ఏదైనా తగ్గిపోయింది జరవేగా ఏం కావాలని చెప్పేసి నేను వాటేసుకుని ఏడుచుకున్నాను. బాత్రూమ్ పోవాలన్నా అంటే నేనే తీసుకొచ్చి లోపల పండబెట్టి సిలేన్ పెట్టారు. సిలేన్ పెడితే నాకు కొడుకుంటూ ఊపిరాట్లన్నాను. వీళ్ళు నర్సులు సిస్టర్లో నడుచుకుంటూ పోతూనే ఉంటారు, ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకోకుండా ఏం లేకుండా ఊపిరాట్లేదని ముక్కుల్లో వేసేది ఆయింట్మెంట్ ఏదో రాశారు, అది కూడా తీసుకొచ్చి పక్కన పెట్టారు. అది చెప్పకుండా వేయకూడదు, మనం పక్కన పెడితే అది తెచ్చిమని చెప్పేది కూడా వాళ్ళు అడగలేదు. చివరికి మళ్ళీ బాత్రూమ్ వస్తుందంటే నేను కసురుకున్నాయి కదా, పద్దాలు ఏంటన్నాయి, పద్దాలు వచ్చింది అడగకూడదు. వాళ్ళు కొట్టుకున్నా కూర్చోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, కొనుక్కుంటే ఊపిరాట్లేదు. అసలు ఆ పాపకి ఏం జరిగింది ఏంటి మాకు ఇన్ఫార్మ్ ఎవరు చేయలేదు. మా పాప చనిపోయింది, దాని పరిష్కారం ఏంటి? విజయవాడ నగరపాలక సంస్థ ప్రథమ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అందినట్లుగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదును శాఖాధిపతులు స్వయంగా ఫీల్డ్కి వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నామని, సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తర్వాతే ఆ ఫిర్యాదును ఆన్లైన్లో క్లోజ్ చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వ్యర్థాల తొలగింపు, ఇంటి పన్ను, హోటల్పై ఫిర్యాదు, అనధికార ఆక్రమణలు, ఆస్తి పన్ను వంటి సమస్యలపై ఫిర్యాదులు అందుకుని సత్వర సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పన్ను సంబంధిత 4 ఫిర్యాదులు అందగా పట్టణ ప్రణాళికకు 3, ఇంజనీరింగ్, ప్రజారోగ్య సంబంధిత 1 ఫిర్యాదు అందుకున్నారు. మొత్తంగా ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అధికారులు స్వీకరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం యాజ్ యూజువల్ మనము ఎప్పుడు చేసినట్లు ఎవ్రీ మండే పీజీఆర్ఎస్ మనం నడిపిస్తున్నాము. బికాస్ ఆఫ్ రీసెంట్ ఫ్లడ్స్ లాస్ట్ ఒక 2-3 వీక్స్ మనము పీజీఆర్ఎస్ నడిపించలేకపోయాము. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సిటీలో కూడా ఎంటైర్ సిటీలో కూడా నార్మల్సీ వచ్చింది కాబట్టి విఎంసీ ఆఫీస్లో, జడ్సీ ఆఫీస్లో, అలాగే ప్రతి సచివాలయంలో కూడా పీజీఆర్ఎస్ వ్యవస్థ అనేది మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఈరోజు విఎంసీ ఆఫీస్ కూడా దాదాపుగా చాలామంది వచ్చి ఉన్నారు. వాళ్ళందరితో కూడా మనము అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా ఒక కార్పొరేషన్లో మనము ఈ ఎన్యూమరేషన్ సంబంధించిన లిస్ట్ అనేది ప్రతి సచివాలయంలో డిస్ప్లే చేయడం జరిగింది. ఆ లిస్ట్లో కూడా చాలామంది పబ్లిక్ నిన్న ఎంటైర్ డే వచ్చి వెరిఫై చేయడం జరిగింది. దాదాపుగా చాలామంది పేరు కూడా ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఎక్కడెక్కడ మిస్ అయిందో వాళ్ళను కూడా మన సచివాలయం స్టాఫ్, అలాగనే ప్రతి వార్డుకు కూడా ఒక జిల్లా స్థాయి అధికారి పెట్టడం జరిగింది. ప్రతి సచివాలయంలో కూడా తహసీల్దార్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి గ్యాప్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. సో ఎవరైనా ఏమైనా ఇష్యూ ఉంటే సచివాలయం స్థాయిలో సోషల్ ఆడిట్ చేయమని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు పీజీఆర్ఎస్ మాడ్యూల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా వచ్చిన పెటిషనర్ కూడా అక్కడ సచివాలయంకి వచ్చినా లేదంటే వాళ్ళు పీజీఆర్ఎస్ లింక్ నొక్కి అక్కడ ఎంటర్ చేసిన ఆ ఎంటైర్ పెటిషన్ అనేది పీజీఆర్ఎస్లో ఎంటర్ తీసుకుని అది కేస్ బై కేస్ మెరిట్ చూసుకుని ఫీల్డ్ విజిట్ తర్వాత కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చే వీక్లో కూడా కంటిన్యూస్లీ వచ్చే అప్లికేషన్స్ని కూడా వితిన్ ఎస్ఎల్ఏ మనం అందరూ కూడా కిందున్న స్థాయి అధికారులు కూడా వితిన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ విజయవాడ టు జస్ట్ ఫాలో అప్
PGRS system. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అపవిత్రం చేసిన ఘటనపై సిబిఐ ఎంక్వైరీతో పాటు ఆ బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నీచమైన పనికి సిగ్గుపడకుండా హేయమైన చర్యని మండిపడ్డారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అనైతిక కార్యక్రమాలకి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై నీచమైన రాజకీయాలకు పాల్పడ్డారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందో ఆ విధంగా అమరావతిలో దేవస్థానం కట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎకరాల భూమిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చారు. ఆ రోజు వారు అనుకున్నది ఏంటంటే తిరుమలలో దేవస్థానం ఏ విధంగా ఉందో రెప్లికా దేవాలయం అమరావతిలో ఉండాలని అనుకున్నారు. వీళ్ళు ఆల్రెడీ బడ్జెట్లో ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డబ్బులు శాంక్షన్ చేస్తే మొన్న వచ్చి ఒక చిన్న దేవాలయం చూస్తే మనకు కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆయన అనుకున్నది రెప్లికా అంటే తిరుమల దేవస్థానం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలని అనుకుంటే ఒక చిన్న దేవాలయం కట్టారు. అది కూడా భక్తులు వెళ్ళేందుకు వీలు లేకుండా సదుపాయాలు లేకుండా ఒక దేవాలయం. అంటే మీరు చూస్తే దేవాలయం విషయమే కాదు, అంబేద్కర్ గారి విగ్రహం విషయమే ఉంది. మేము దాన్ని అంబేద్కర్ స్మృతి వనం అని గార్డెన్స్తో సహా చాలా పెద్ద ఎత్తున మ్యూజియంతో సహా చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక 20 ఎకరాల స్థలం పైన కేటాయించి ఆ స్మృతివనం ఆ క్యాపిటల్ నగరం అభివృద్ధి చెందే దాంట్లో ఒక అందమైన స్మృతిగా ఉండాలని మేము అనుకుంటే అక్కడ స్మృతివనం తీసి ఒక ఇరుకైన ప్రదేశంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టి అభిచారం చేశారు. అంతేకాకుండా తిరుమలలో మీరు చూస్తే జూబ్లీ హిల్స్ దేవాలయం ఆయన హయాంలో కాదు జరిగింది, మా హయాంలోనే జరిగింది. మా హయాంలో జరిగింది. అమెరికాలో ఉన్న దేవాలయాలు కూడా వాళ్ళ హయాంలో జరిగింది ఏంటంటే ఎక్కడికక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాలని చెప్పి 1 కోటి 2 కోట్లు దేవస్థానాలు కట్టి 20 కోట్లు వసూలు చేసి ఎక్కడెక్కడో చిన్న కుగ్రామాల్లో కూడా స్థలాలకి డబల్ రేట్లు త్రిబుల్ రేట్లు తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సంపదని దోచేయటం జరిగింది. ఇటువంటి దోచేసిన వాళ్ళ మూలంగానే ఆ దేవుడు కూడా ఊరుకోకుండా విజయవాడ పాత ప్రభుత్వ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉధృత వాతావరణం నెలకొంది. అప్పుడే పుట్టిన పసికందు డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా చనిపోయిందని మాచవరం రాజరాజేశ్వరిపేట ప్రాంతంకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారిన డాక్టర్ల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదని రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ బయట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ నిరసన తెలిపారు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చేనేత హస్తకళల రంగంలో ఉన్న వారి అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉత్పత్తుల తయారీలో మార్పులు చేపట్టి చేనేత హస్తకళాకారుల ఆదాయం పెంచే మార్గాలు అమలు చేయాలన్న సీఎం. అత్యంత భయానకమైన వరదల్లో అహర్నిశలు శ్రమించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన సొంత బిడ్డల్లాగా చూసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న బెజవాడ పోలీసులు. వరద బాధితులు నష్టపరిహారం అడిగితే లాఠీలతో చితకబాదిన బెజవాడ పోలీసులు. వరద బాధితుల పేర్లు నమోదు చేయడంలో లోపాలు సరి చేయకుండా బాధితులపై లాఠీ చార్జ్ చేయడం దారుణమన్న సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. నమోదులో ఉన్న లోపాలు సరిచేసి ప్రతి బాధితుని ఆదుకోవాలని, కనీసం 50,000 రూపాయల సహాయం చేయాలని విజ్ఞప్తి.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమై వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.